రెయిన్బో సాలడ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. అరటిపండు, క్యారెట్, కీరా, టొమాటో, క్యాప్సికమ్, ఉల్లి, వెల్లుల్లి, తేనె, కొత్తిమీర, నిమ్మకాయ, పర్పుల్ క్యాబేజ్, పుదీనా. ఒక్కొక్కటిగా చాపింగ్స్ కటింగ్స్ చేసేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లి ఫైన్ చాప్, బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. డ్రెస్సింగ్లో కలిసిపోయే విధంగా అన్నమాట, ముక్కల్లాగా కాకుండా గుజ్జులాగా వచ్చేయాలి ఇంచుమించు. ఆనియన్ మాత్రం సాలడ్ స్లైస్ చేసుకుందాం. బనానా, మరి కలమాగినట్లుగా ఉండే బనానా తోటి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ మగ్గిన బనానా యూస్ చేసుకోవడమే బెటర్ దీనికోసం. ఓకే, దేర్ ఇట్ ఈస్. క్యారెట్ కూడా కట్ చేసుకున్నాము. మీరు ఇక్కడ గమనిస్తే ఒక్క ఆనియన్ తప్ప మిగతా అన్ని కూడా డైస్ కట్ చేసుకోబోతున్నాను నేను. క్యారెట్, కీరా. ఇది ఇంగ్లీష్ క్యుకుంబర్ అంటాం. ఇది సాఫ్ట్గా ఉంటుంది మామూలు కీరా కంటే కూడా. దీని సీడ్లెస్ ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? స్కిన్ కూడా బాగానే ఉంటుంది, స్కిన్తో పాటు తినేసినా కూడా బాగుంటుంది క్రిస్ప్గా. క్యాప్సికమ్ డైసెస్, క్యాబేజ్ షెడ్ చేసినట్లుగా చేసి మళ్ళీ డైస్ కూడా చేసేసుకుంటున్నా ఈ విధంగా. పుదీనా, షెడ్ చేసుకుంటున్నా. ఓన్లీ కటింగే ఇందులో పని ఉంటుంది, మనకు వేరే పని ఏం లేదు కాబట్టి యూ హ్యావ్ టు బేర్. చూసేటప్పుడు కాస్త బోరింగ్ అవ్వచ్చు, ఏంటి ఎంతసేపు కట్ చేస్తూనే ఉన్నాడు, అసలు పని ఎప్పుడు మొదలవుద్ది అన్నట్లుగా. అసలు పని కొసర పని అన్నీ ఇదే ఇందులో.
అండ్ ఫైనలీ టొమాటో ఇది హార్డ్ టొమాటోనే, ఎక్కువ వాటర్ లేదు కాబట్టి నేను విత్ సీడ్ అలాగే యూస్ చేసుకుంటున్నా. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఉన్న టొమాటోలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అనిపిస్తే దెన్ యూస్ సీడ్లెస్. కటింగ్ల పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా కూర రెడీ చేసుకున్నాం. కూర అంటే వెనిగ్రేట్ ఆర్ డ్రెస్సింగ్. దీనికోసం ఒక గిన్నెలో తేనె వేసుకుంటున్నా. హనీ లెమన్ వెనిగ్రేట్ అంటాం మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న దాన్ని. అన్నంలోకి కూర ఎంత ముఖ్యమో సాలడ్లోకి డ్రెస్సింగ్ అంత ముఖ్యం. చాలా ఇంపార్టెంట్ డ్రెస్సింగ్, మనందరికీ తెలిసిన విషయమే. ఆ డ్రెస్సింగ్ తోటి సాలడ్ టేస్ట్ వస్తుంది, దానికి పేర్లు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మంచిగా చేసుకోవాలి డ్రెస్సింగ్. ఇప్పుడు మనం చేస్తుంది హనీ లెమన్ వెనిగ్రేట్. తేనెలోకి నిమ్మరసం, దాంతోపాటు కాస్తంత ఉప్పు వేసుకోవాలి. ఓకే, అలాగే కొద్దిగా పెప్పర్. అదిరిపోద్ది తెలుసా నిమ్మరసంలోకి. ఎట్లా పెప్పరు సాల్ట్ పడిన వెంటనే ఫ్లేవర్స్ అలా వెదజిల్లుతూ ఉంటాయి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, దాన్ని చక్కగా విస్కాలి. రెడీ నౌ. ఇప్పుడు ఇంక ఇందులోకి చాప్డ్ గార్లిక్ వేసుకుంటున్నాను, పుదీనా వేసుకుంటున్నా, కొత్తిమీర వేసుకుంటున్నా, కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని వెజిటబుల్స్ వేసేసుకుందాం. బనానా, క్యాబేజ్, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, అన్ని ముక్కలు వేసుకొని కదిపేసుకోవాలి. జ్యూసీ సాలడ్ రెడీ అయిపోతుంది చూసారా. చక్కటి రెయిన్బో సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.